అన్ని ఖర్చులు సుమారు వచ్చేసి నెలకు 80,000 వరకు. లేబర్ ని పెట్టుకుంటే నష్టమే అన్న. ఎందుకంటే మనకు లేబర్ ఉండు కదా అని మనం కొద్దిగా అంత నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంత దాన వేసేది ఇంత దాన వేసేస్తారు. ఒక దానికి పిండుతారు, దానికి పిండరు. ఏదైనా పాలు వేయకపోతే దాన్ని కట్ట తీసుకొని కొడతారు. దానికి అది సుస్తు అవుతుంది, జ్వరం వస్తుంది, అంత కట్ట దాన్ని. లేబర్ కంటే మనమే కొన్ని 2 అయినా సరే మనం చేసుకుంటేనే మంచిగా. పరిమితికి మించి ఎక్కువ ఉంటే కంపల్సరీ లేబర్ పెట్టుకోవాలి, కానీ మనం కంపల్సరీ ఉండాలి. ఇల్లు తిరిగి పోసుకుంటే ఉన్నది లాభం. సెంటర్ లో పోసుకుంటే మాత్రం రైతుకు నష్టమే ఉంది. ఒక బీర్ ధర వచ్చేసి 200 రూపాయలు ఉంది అన్న. బర్రె పాల రేట్ వచ్చేసి 60 రూపాయలు ఉంది. ఇప్పటికైనా సరే జర గవర్నమెంట్ పాలకు రేట్ పెంచాలని. ఇట్లా ఇట్లా రావాలి అల్కిగా. ఇట్లా అంటే వచ్చేసాలి. ఇగో ఇప్పుడు ఈ నరాలు ఉన్నాయి కదా, ఇగో వీటిని చూసుకోవాలి. ఈ నరాలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అవి పాలు జర మంచిగా ఇస్తాయి అనమాట. ఇది చూసుకోవాలి. ఇట్లా ఉండాలి. లూజుగా ఉందంటే పాలు కంపల్సరీ ఇస్తాయి. టైట్ గా ఉంటే రావు, పాలు తక్కువ. డైరీ ఫామ్ కైతే విజిట్ చేయడానికి వచ్చామండి, ఇంటర్వ్యూ చేయడానికి. తెలుసుకుందాం లొకేషన్ ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు, మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ లొకేషన్ చెప్పండి అన్న ఫస్ట్. మా లొకేషన్ వచ్చేసి షాద్ నగర్ అన్న, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్. అన్న మీరు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? మేము 2015లో స్టార్ట్ చేసినాం అన్న. 2 గేదెలతో స్టార్ట్ చేసినాము. 2015లో 2 గేదెలతో స్టార్ట్ చేశారు. 2 గేదెలతో స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి మన దగ్గర? వచ్చేసి గేదెలు ఒక 4 గేదెలు ఉన్నాయి, ఒక 4 ఆవులు ఉన్నాయి అన్న. 4 గేదెలు ఉన్నాయి, 4 ఆవులు. ఒకటే కనిపిస్తుంది కానీ ఇంకా అన్ని మేయనికి వెళ్ళినాయి అన్న. ఓకే, మేయడానికి వెళ్ళినాయి. సాయంత్రం వచ్చేసి అన్ని. ఓకే, ఇవి కొన్ని నిన్న రాత్రి అయినది, అందుకనే ఇక్కడనే ఉంచి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పాల రేట్ ఎంత ఉండేనన్న? అప్పుడు పాల రేట్ వచ్చేసి ఆవు పాలు వచ్చేసి 22 రూపాయలు లీటర్ ఉండేనా. ఆవు పాలు వచ్చేసి 35 రూపాయలు ఉండే. 35 రూపాయలు ఉండే. అప్పుడు మరి ఎలాగా నడిపేవాళ్ళు డైరీ ఫామ్? గట్లే మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి ఇక అదే అట్లే మెల్ల రొటేషన్ చేస్తూ అది చేసినాం మనం. ఓకే, వాటి మీద వచ్చే డబ్బులు వాటికి రొటేషన్. ఎన్ని లీటర్లు కేంద్రానికి ఇచ్చేవాళ్ళు? 2 బర్రెలు ఉన్నప్పుడు ఒక 8 లీటర్లు ఇచ్చేదన్న పూటకి. 2 బర్రెలు ఉండేటప్పుడు 8 లీటర్లు. 8 లీటర్లు ఇచ్చారు పూటకి. 8 లీటర్లు పూటకి. 2 గేదెలు తీసుకొచ్చారు. ఏ జాతి గేదెలు తీసుకొచ్చారన్న? మామూలుగానే అన్న, క్రాస్ మామూలుగా తెచ్చుకుంటాం, పెద్దది లేకుండా చిన్న మామూలుగా. ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు కదా, ఇదే డైరీ ఫామ్ లో రావడానికి ఎందుకు? అంటే ఇక బయట ఎవరి దగ్గర పని చేసినా ఏదో ఒక మాట అంటుంటారా అన్న. ఇక ఏదైనా సొంతం ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి మనకు పొలం ఉంది లోకల్ అని. వేరే వాళ్ళ దగ్గర పని చేసే బదులు సొంతంగా నేను డైరీ ఫామ్ పెట్టుకుంటే ఎవరి దగ్గర మాటలు పడకుండా, ఎవరి దగ్గర మాటలు పడకుండా మన పని మనం చేసుకోవచ్చు అని పెట్టుకున్నాం అన్న. పెట్టుకున్నారు. ప్రజెంట్ పర్వాలేదా? లాభంలోనే ఉందా, నష్టంలో ఉందా? నష్టం అయితే ఏం లేదన్న, లాభంలోనే ఉంది. కాకపోతే కొద్దిగా సాయంత్రం పొద్దున కొద్దిగా రిస్క్ ఉంటుంది, చూసుకుంటే మంచిగా ఉంటుంది. సాయంత్రం పొద్దున్న ఎన్ని పనులున్నా కూడా బర్రెలు కంపల్సరీ ఉండాల్సి వస్తుంది. కంపల్సరీ ఉండాలి. స్టార్టింగ్ మీరు ఎలా స్టార్ట్ చేశారు? అప్పు తెచ్చి స్టార్ట్ చేశారా, లేదంటే సొంత మీ డబ్బులతోనే కొన్నారా? అంటే ఫస్ట్ కొన్ని డబ్బులు ఒక దగ్గర వేసుకొని మమ్మీ వాళ్ళ దగ్గర కొన్ని పైసలు అడ్జస్ట్మెంట్ చేసుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు డైరీ ఫామ్ పెడతా అన్నారు కదా. అవును. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఏమనలేరు, సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చారు. వేరే వాళ్ళ దగ్గర పని చేయకుండా ఉంటే మంచిగా చేసుకోవాలి, పెద్దగా తీసుకురావద్దు, ఎక్కువ కష్టపడద్దు, జీతాలను పెట్టుకోకుండా మనమే చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలంటే మనకి వెళ్ళేది మిగిలదు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? నేను ఇంటర్ అయిపోయిందని అన్నది. ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత జాబ్ ఏమైనా లేదన్న, మనకు జాబ్ అది ఏం లేదు. ఇక మనకి ఇదే. ఇక ఓకే, జాబ్ అని ఏం చూసుకోలే. 2015లో స్టార్ట్ చేశారు. చూసుకోండి, 2015లో స్టార్ట్ చేశారు. ఈ ఆవులు మొన్న తీసుకొచ్చినాయి. ఈ ఆవులు మొన్న తీసుకొచ్చారు. ఆవులు ఎప్పటి నుండి? ముందు గేదెలతో స్టార్ట్ చేశారు. ముందు గేదెలు తీసారు. మరి ఆవులు ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చారు? ఆవులు గేదెలకు రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆవులు తీసుకొచ్చుకున్నాం. ఓకే, గేదెలు రేట్లు ఎక్కువ ఉన్నాయని ఆవులు తీసుకొచ్చారు. నీ మొదట్లో 2015లో తీసుకొచ్చావు కదా అన్నావు కదా, అప్పుడు గేదెలు ఇప్పుడు దాకా ఉన్నాయా? అప్పుడు గేదెలు లేవు, ఇప్పుడు ఒకటి ఉంటుంది ఆడంతే. ఒకటి ఉంది, మేయడానికి వెళ్ళింది. ఒకటి ఉంటుంది. అది ఎన్ని ఈతలు అయిందని ఇప్పుడు దాకా? అది ఒక 7 ఈతలు అయిందన్న. 7 ఈతలు అయింది. ఇప్పుడు దాకా ఉంది నీ దగ్గర? ఉంది. వాటి తాలు దూడలు ఉన్నాయా నీ దగ్గర? ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. అన్ని పోతులు ఉండే అమ్మేసినాము. ఓకే, పుట్టే దూడలు అన్ని అమ్మేసినాం. ఇప్పుడైతే ఇవి ఆవులు ఉన్నాయి. ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు? 4 ఆవులు ఉన్నాయి. ఒక ఆవు అక్కడ మేనికి పాలు ఇక్కడనే ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ పాలు ఎన్ని లీటర్లు ఇస్తున్నారు అన్న కేంద్రానికి? ప్రెజెంట్ పాలు వచ్చేసి ఆవు పాలు ఒక 15 లీటర్లు ఇస్తున్నాం అన్న. పూటకి ఆవు పాలు 15 లీటర్లు ఇస్తున్నారు. గేదె పాలు ఒక 8 ఇస్తున్నాం. 2 ఇస్తున్నాయి పాలు గేదెలు. ఇప్పుడు గేదె పాలు ఎంత రేటు పడుతున్నాయి అన్న? గేదె పాలు వచ్చేసి రేట్ వచ్చేసి 60 రూపాయలు ఇస్తున్నారు అన్న. సెంట్రల్ 60 రూపాయలు ఇస్తారు. 60 రూపాయలు ఇస్తారు. ఆవు పాలు వచ్చేసి 40 రూపీస్ ఇస్తారు. 40 రూపీస్ ఇస్తున్నారు. అంటే గేదె పాలకి ఆవు పాలకి ఎంత తేడా అన్న? అంత రేటు తక్కువ ఉంది. గేదె పాలు వచ్చేసి జర చిక్క ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటది. ఆవు పాలు జర కొద్దిగా పల్చగా ఉంటాయి. అందుకని చెప్పి జర ఫ్యాట్ శాతం తక్కువ ఉంటుంది, దాంట్లో రేట్. ఓకే, మీ దగ్గర జెర్సీ ఆవులు ఉన్నాయి?
ఒక జెర్సీ ఉంది. అన్ని పాలిచ్చినవి ఉన్నాయా? పాలిచ్చేటివి. వాటితో దూడలు ఏమన్నా? దూడలు లోపల 2 ఉన్నాయి. లోపల 2 ఉన్నాయా? అక్కడ మేయడానికి వెళ్తాయి కొన్ని, కొంచెం పెద్దగా అయినాయి దూడలు. ఓకే, దూడలు అయితే ఒకసారి అయితే చూద్దాం. ఒకటి లాగుంటది, ఒకటి దుడ్డు ఉంటది అన్న. ఓకే, ఇది ఆడదూడ, ఇది ఆడదూడ, ఇది మొగది. మగది రాత్రే పుట్టింది. ఇది రాత్రి పుట్టింది. ఇది ఒక 15 days అయింది. 15 days అవుతుంది. ఉంటే పాలు తాగుతాయని లోపల వేసినాం. ఓకే, ప్రజెంట్ పాలకేనా ఇప్పుడు ప్రజెంట్ ఇది? దీని తల్లి ఒక 3 లీటర్లు ఇస్తుంది. దీని తల్లి 3 లీటర్లు ఇస్తుంది. దీని తల్లి ఒక 5 లీటర్లు ఇస్తుంది. 5 లీటర్లు ఇస్తుంది. మీరు 2015లో స్టార్ట్ చేశారన్నారు కదా, మీరు పెట్టుబడి పెట్టే డబ్బులు ఎన్ని సంవత్సరాలకు వచ్చింది? ఒక సంవత్సరంకి వచ్చిందన్న. ఒక 1 year లో వచ్చేసి 2 తెచ్చుకున్నా కాబట్టి 1 year లో వచ్చేసింది. 2 తెచ్చుకున్నారు కాబట్టి 1 year లో వచ్చింది. 1 year లో వచ్చేసి 1 year లో వచ్చింది కదా. అవును. అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చారా లేకపోతే? మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చినాం. అప్పుడు ఒకటి స్లోగా ఒకటి పెంచుకుంటూ వచ్చారు. ఎక్కువ తెచ్చుకుంటే కూడా మెయింటైన్ చేయలేం, జీతకాలం పెట్టుకొని చేయాలంటే కుదరదు. మనకు శాతనైనట్టు ఒకటి మెల్లగా పెంచుకున్నాం మనం. ఓకే, మెల్లమెల్లగా మీరే పని చేసుకుంటూ. ఇప్పుడు డైరీ ఫామ్ కొంతమంది పెడుతున్నారు కొత్తగా. అవును, స్టార్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు కొంతమంది పని చేయట్లేదు, లేబర్లను పెట్టుకుంటున్నారు. లేబర్లను పెట్టుకుంటే లాభమా నష్టమా? లేబర్ని పెట్టుకుంటే నష్టమే అన్న. లేబర్ని పెట్టుకుంటే నష్టమే. ఎందుకంటే మనకు లేబర్ ఉండు కదా అని మనం కొద్దిగా అంత నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇంత దాన వేసేస్తారు. ఒక దానికి పిండుతారు, దానికి పిండరు. ఏదైనా పాలు ఇవ్వకపోతే దాన్ని కట్ట తీసుకొని కొడతారు. దానికి అది సుస్థ అవుతుంది, జ్వరం వస్తుంది, అంత కథ దానికి. ఓకే, లేబర్ కంటే మనమే కొన్ని 2 అయినా సరే మనం చేసుకుంటేనే మంచిగా. 2 అయినా సరే మనమే చేసుకోవాలి, లేబర్ని పెట్టకూడదు. ఒకవేళ లేబర్ని పెట్టినా మనం కంపల్సరీ ఉండాలి. పరిమితికి మించి ఎక్కువ ఉంటే కంపల్సరీ లేబర్ పెట్టుకోవాలి, కానీ మనం కంపల్సరీ ఉండాలి. ఆ గేదెని ఎలా జ్వరం వచ్చిందా ఏంటి, తింటుందా తినట్లేదా అని అది కూడా చెక్ చేయాలి కదా. చెక్ చేయాలి, కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం పాల ధర రైతుకు సరిపడేంత ఉందా లేదా? రైతుకు సరిపడేంత లేదన్న. తిరిగి అమ్ముకుంటే ఇల్లు తిరిగి పోసుకుంటే ఉన్నది లాభం, కానీ మనకు టైం సరిపోదు. సెంటర్ లో పోసుకుంటే మాత్రం రైతుకు నష్టమే ఉంది. నష్టమే, సెంటర్ లో పోసుకుంటే నష్టమే. రైతుకి సరిపడంత లేదు. ఒక బీర్ ధర వచ్చేసి 200 రూపాయలు ఉందన్న. ఆవు పాల రేట్ వచ్చేసి 60 రూపాయలు, బర్రె పాల రేట్ వచ్చేసి 60 రూపాయలు ఉంది. 60 రూపాయలు ఏం సరిపోదు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ పాలకు రేటు పెంచాలని. ఇప్పుడు కేంద్రం మీరు 60 రూపాయలకి ఇస్తున్నారు. ఆయన ఎంతకు అమ్ముకుంటున్నాడు? ఆయన 90 రూపీస్ 100 రూపీస్ అమ్ముకుంటారు. ఆయన అక్కడే 90 రూపీస్ 100 రూపీస్ అమ్ముకుంటున్నారు. 2 లేదా 3 ఉంటే మాత్రం ఎక్కువ 10 ఆవుల వరకు ఉంటే 2 ఉంటే తిరిగి అమ్ముకోవడంలోనే మంచి లాభం ఉంది. తిరిగి అమ్ముకుంటే మంచి లాభం ఉంది. మరి మీరు కేంద్రానికి ఎందుకు ఇస్తున్నారన్న? అంటే ఇక్కడ మనకు మనుషులు చేతి కింద ఎవరు లేకపోవడం, తర్వాత వీటిని వచ్చి మనం ఇట్లా కట్టేసి ఉంచామన్నమాట, కుళ్ళ తిప్పుతాం అనమాట. వర్షాకాలం కుళ్ళ తిప్పి మేపితే జర మంచిగా ఉంటాయి కదా, ఆరోగ్యంగా ఉంటాయి అని చెప్పి తిప్పుతాము. అట్లా టైం సరిపోదు కాబట్టి కేంద్రానికి ఇస్తాం. కేంద్రానికి ఇచ్చుకుంటారు. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళకు ఎప్పుడైనా సరే అప్పులు చేసి చేయొద్దనా. కొద్దిగా లేట్ అయినా సరే ఒకటి అయినా సరే స్లోగా చేసుకోవాలి. ఎవరిని నమ్మొద్దు. మనం చేయగలము అనుకుంటేనే తెచ్చుకోవాలి, లేకుంటే లేదు. తెచ్చుకొని మళ్ళీ అప్పులు కాయి మళ్ళీ వాటికి సరిగా మెయింటెనెన్స్ లేకపోతే నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొస్తే తోలోడు వచ్చి 20,000 మాత్రమే అడుగుతాడు. అట్లా లాస్ అయిపోతాం. అట్లా కాకుండా మనం చేస్తాము అనే నమ్మకం ఉంటేనే, అప్పు చేయకుండా స్లోగా అయినా సరే ఒక్కొక్కటి అయినా సరే నిదానంగా తెచ్చుకోవాలి. అప్పులు చేసి తిప్పలు పడద్దు. ఓకే, అప్పులు చేసి తీసుకురాకూడదు. ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెడుతున్నారు కొంతమంది, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా లేకపోతే? ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలన్నా. ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఏదైనా దావత్లో వెళ్ళాల్సి వస్తుంది, ఈవెంట్లు ఏదైనా పోయినప్పుడు వీటికి ఇబ్బంది అవుతుంది. అందులో ఎవరైనా ఒకరు చూసుకుంటూ ఉంటే బాగుంటుంది. కాబట్టి బయట వాళ్ళని నమ్ముకోలేము మనం, కాబట్టి మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. అన్ని ఖర్చులు పోగా సుమారు నెలకి ఎంత లాభం వస్తుంది? అన్ని ఖర్చులు పోగా సుమారు వచ్చేసి ఒక 25,000 వరకు వస్తుంది అన్న. నెలకు 25,000 వస్తుంది. నెలకు 25,000. గేదెలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న? కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళని చూసి తీసుకెళ్లాలన్నా. ఎందుకంటే అంగట్లా మోసం అనేది జరుగుతుంది. బర్రెలు పాలు ఇవ్వనివి కొన్ని తన్నేటివి ఉంటాయి, దూడలు అలాగలాగా తీసుకొచ్చి ఇస్తారు, అట్లా మోసపోతారు. కొన్ని గుడ్ల మాయి లాంటివి వెళ్తాయి, కొన్ని పాలు ఇయ్యాయి. అవునవును, గుడ్ల మాయలు కూడా చూసుకొని తెలిసిన వాళ్ళని చూసి తీసుకోవాలన్నా. తెలిసిన వాళ్ళని తీసుకోవాలి. ఏదైనా బర్రెల ఆవులైనా గేదెలతో స్టార్ట్ చేస్తే బెస్టా పాలు ఇచ్చేవి, లేదంటే బర్రె దుడ్డలు తెచ్చుకొని స్టార్ట్ చేస్తే బెస్టా? ఇక దుడ్డలు తెచ్చుకుంటే ఒక 3 years పడుతుంది కష్టం. లాభం అనేది ఏమి ఉండదు, వాటికి పెడితేనే ఉండాలి. 2 అయినా సరే గేదెలు తెచ్చుకుంటేనే మంచిది నా అభిప్రాయం. గేదెలు చిన్న దూడలు తెచ్చుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వీటికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా రోజులు టైం పడుతుంది. గేదెలు అంటే ఇప్పుడు పాలిచ్చే గేదెలు వీక్నెస్ ఎక్కువ ఉంటాయి అంటారు.
అవునన్న. అవి పుష్టిగా బలంగా ఉండడానికి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీటికి ఇట్లా ఈనినప్పుడు కాల్షియం మినరల్ మిక్చర్ లాంటివి వాడాలన్న. కాల్షియం మినరల్ మిక్చర్ ఒక 3 నెలలకు ఒకసారి కాల్షియం వాడుతుంటే రెగ్యులర్ గా మంచిగా సెట్ అయిపోతుంది. ఆవుల్లోనే ఎలా పోలుస్తారన్న? ఆవుల్లోనే మీకు చూపిస్తా ఒకసారి. ఇగో ఇప్పుడు ఈ నరాలు ఉన్నాయి కదా, ఇగో ఇవా వీటిని చూసుకోవాలి. ఈ నరాలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అవి పాలు జర మంచిగా ఇస్తాయి అనమాట. నరాలు చూసుకోవాలి, పెద్దగా ఉండాలి, గట్టిగా ఉండాలి. గట్టిగా ఉండాలి. పొదుగు కూడా వచ్చేసి మంచిగా చూసుకోవాలన్నమాట. చూసుకోవాలి, ఇట్లా పట్టి గుంజి చూసుకోవాలి. ఇట్లా ఉండాలి. లూజుగా ఉందంటే పాలు కంపల్సరీ ఇస్తాయి. టైట్ గా ఉంటే రావు, పాలు తక్కువ వస్తాయి. ఓకే, లూజుగా ఉంటే పాలు ఎక్కువ వచ్చాయి. లూజుగా ఉంటే అంటే ఈయన ముందు, ఈయన తర్వాత టైట్ అయితే ఆటోమేటిక్ ముందు చూసుకోవాలన్నమాట. మనం ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలి తోలు ఏదైనా. అంటే ఇది ఆల్రెడీ పాలు ఇస్తుంది, కట్టి కూడా సూడుతో కూడా ఉంది ఇప్పుడు. ఓకే, ఒక 4 నెలల సూడు ఉంటుంది ఇప్పుడు వీటికి. ఇది కూడా సేమ్ 4 నెలల సూడు ఉంటుంది. ఇప్పుడు కట్టినాయి కాబట్టి కొద్దిగా పాలు అనేది తక్కువిస్తున్నాయి. పాలు తక్కువిస్తాయి. 5-5 లీటర్లు ఇస్తాయి. 5-5 లీటర్లు ఇస్తాయి. ఇప్పుడు ఇది ఒక 4 లీటర్లు ఇస్తాయి, ఇది ఒక 3 లీటర్లు ఇస్తుంది. ఎవరైనా స్టార్ట్ చేయాలి, ఆవులతో స్టార్ట్ చేస్తే బెస్ట్, గేదెలతో స్టార్ట్ చేస్తే? అంటే ఇప్పుడున్న రేట్లకు వచ్చేసి ఆవులు ఒక గేదె తీసుకొచ్చే లోపు 2 ఆవులు వస్తాయి అన్న. ఒక గేదె తీసుకునే బదులు 2 ఆవులు వస్తాయి. 2 ఆవులు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా, ఈ వ్యాధులు ఎక్కువ వస్తాయి. అవును. ఎలా రక్షించుకోవాలి, మీరు ఎలా రక్షించుకుంటున్నారు? మేము అంటే ఇప్పుడు మనకు దగ్గరలోనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఈయన పశువులకు సంబంధించిన ఆయన. ఏమన్నా ఒక రోజు మేయకపోయినా, జర పాలు ఇవ్వకపోయినా సుస్తైనా ఎంబడే కాల్ చేసి పిలిపించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది చేపిస్తాం. డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఒక డాక్టర్ తో కాంటాక్ట్ లో ఉండాలి కంపల్సరీ. కంపల్సరీ. సూడుకు వచ్చిందా లేదని మీకు ఎలా తెలుస్తుంది? వీటికి మీకు బుల్ ఏం లేదు కదా, ఉందా? ఏం లేదు, ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదు, అమ్మేసిన. కంపల్సరీ డైరీ ఫామ్ లో బుల్ అనేది ఉండాలి. ఇక్కడ వీటికి కొంచెం ఇట్లా తీగలు పడతాయి అన్న. హీట్ వచ్చినప్పుడు వడుతాయి. ఇంకోటి ఇక్కడ పడుతుంది, వాటికి కనబడుతుంది. మేము అవే చూస్తుంటాం కాబట్టి. ఇప్పుడు దానాలు పెరుగుతున్న రేట్ డైరీ ఫామ్ మీద ఎలా పడుతుంది ప్రభావం? దానాలు పెరగడం వల్ల దానాలు రోజు రేట్లు పెరుగుతున్నాయి అన్న. దానాలు ఎక్కువ పెరగడం వల్ల ఇంతకు ముందు ఒక టైంకి ఒక 2 కిలోలు 2 కిలోన్నర ఇచ్చేది, ఇప్పుడు కొద్దిగా తగ్గిస్తున్నాం, 1/2 కిలో తగ్గించేస్తున్నాం. ఓకే, 2 కిలోలు ఇచ్చేవి ఒక 1/2 కిలో తగ్గించి పెడుతున్నారు. ప్రస్తుతం మీకు డైరీ ఫామ్ లో ఎదురవుతున్న అతిపెద్ద సమస్యలు ఏంటి? అతిపెద్ద సమస్యలు వచ్చేసి దానదే అన్న. దానదే రేట్లు పెరగడమే. దానా వల్లే నార్మల్ గా గేదెలను ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారు, కానీ దానా రేట్ ఎక్కువ పెరుగుతుంది. చెప్పాలంటే డైరీ ఫామ్ లో లాభమా నష్టమా? అంటే మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే దాంతో పాటు అదే పని అనుకుంటే మాత్రం లాభమే ఉంటుంది అన్న, నష్టం ఏమి ఉండదు. కాకపోతే కొద్దిగా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే. ఒక గేదె వచ్చేసి ఒక 5 లీటర్స్ ఇచ్చేస్తే లాభం అన్న. ఒక గేదె 5 లీటర్లు ఇస్తే 4 to 5 ఇస్తే లాభమే. సుమారు గేదెకి ఒక రోజుకి ఎంత ఖర్చు అవుతుంది అన్న? సుమారు ఒక రోజుకి వచ్చేసి ఒక 200 అవుతుంది అన్న. 200 అవుతుంది. ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? ఇది ఒక 3 లీటర్లు ఇస్తుంది అన్న. ఇప్పుడు 3 6. ఇప్పుడు ఇంకో కొద్దిగా కొన్ని రోజులు అయితే 4 వరకు ఇస్తుంది. 4 వరకు 15-20 రోజులు అయితే ఇస్తుంది. 4 వరకు ఇస్తుంది. మంచిగా 3 లీటర్స్. మంచి పాల దిగుబడి రావడానికి మీరు ఎలాంటి దానా వాడుతున్నారన్న? మేము మంచి దిగుబడి రావడానికి సురభి దానా ఒకటి వాడుతున్నాం అన్న. సురభి దానా అదొకటే మంచిగా ఉంది. మిగతా అన్ని దానాలు బాగానే ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ ఉంది. దాని మీదకి ఏమైతుందంటే మనకు గిట్టుబాటు ధర అయితే లేదు, అందుకని సురభి ఒకటే వాడతాను. ప్రజెంట్ నీ రోజుకి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాను? మొత్తం ఒక 20-25 లీటర్ల పాలు ఇచ్చేస్తాం రోజు మీద. బర్రెలు ఆవులు 2 కలిపి. అంటే అలాగనే ఇస్తాము. మొత్తం పాలు మొత్తం ఇచ్చేది. గడ్డి ఏం వాడుతున్నారు అన్న? గడ్డి ఇదే అన్న, మన దగ్గర పచ్చగడ్డి. ఇదే పచ్చగడ్డి మీదేనా? అది మక్క క్రాస్ మాదే. ఏ జాతులు వేస్తున్నారు అన్న? మక్క క్రాస్ ఓన్లీ మక్క క్రాసే. ఎన్ని ఎకరాలు వేసారన్న గడ్డి? ఒక 1/2 ఎకరా కొద్దిగా ఎక్కువ ఉంటుంది అన్న. 1/2 ఎకరాకి ఎక్కువ ఉంటది. సొంతంగా మీరే. వీటికి వాటర్ అన్ని ఎలాగా? వాటర్ అక్కడ బోర్ ఉందన్న. ఇక్కడ ఇగో సంపు ఉంటుంది, ఇలా ఆపేస్తాం. సంపు ఉంటుంది, కుట్టు మిషన్ ఉంటుంది, గడ్డి కడియడానికి కుట్టు మిషన్ కూడా ఉందన్న. మన దగ్గర తక్కువనే కాబట్టి చిన్నది ఉంటుంది అన్న కుట్టు మిషన్. ఇట్లా వేసేసి ఇగో ఇట్లా సన్నం కుట్టు చేసి వేసేస్తే మంచిగా తింటాయి అనమాట. వీటి కోసం సన్నం కట్ చేసుకోవాలి. ఎంత పడింది అన్న మిషన్ అన్న? మిషన్ ఎంత పడింది? 23,000 పడింది అన్న. 23,000 పడింది. ఇంతకు ముందు మిషన్ లేకుండే. ఓకే, గడ్డి ఖరాబ్ అవుతుండే. గడ్డి వేసినాం, ఒక 20 డేస్ అయింది తెచ్చి. ఓకే, గడ్డి ప్రాపర్ గా తినడానికి కోసం మిషన్ లో పెట్టుకుంటాం. మంచిగా ఉంటుంది, గడ్డి వేస్ట్ అవ్వదు. వేసిన గడ్డి వేసినట్టు తింటాయి, వేసినట్టే ఉంటుంది. ఇక దాని వచ్చేసి డ్రమ్ములలో పెట్టేసుకుంటాం అన్న. డ్రమ్ములలో ఎన్ని రోజులు వస్తుంది అన్న ఈ డ్రమ్ము? ఒక డ్రమ్ వచ్చేసి 4 ఆవులకు ఒక నెల వస్తుంది అన్న. ఇది ఉంటుంది దాన. 4 ఆవులకి ఒక నెల. ఏదానా ఇది? సురభి అంటే ఇదే. ఓకే, ఎంత పడుతుంది అన్న బస్సు? ఒక బస్సు వచ్చేసి 1500 పడుతుంది. ఇట్లా నానబెట్టేసేయాలి. ఓకే, ఇట్లా నానబెట్టుకోవాలి. 10 గేదెలతో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు అనుకో, ఎంత కావాలి డబ్బులు?
10 గేదెలు కొనుక్కోవడానికి ఇప్పుడు కొనడానికి పెట్టుబడి పెట్టడానికి ఎంత కావాలి? 10 గేదెలు తెచ్చుకోవాలంటే ఇప్పుడు మంచి గేదెలు కావాలంటే మినిమం 15 లక్షలు కావాలన్నా 10 గేదెలకు 15 లక్షలు కావాలి మినిమం. 15 లేకపోయినా 14, 13. 13 లక్షలు కావాలి. 13 లక్షలతో పెట్టుబడి పెడతావు. అవును. ఎంత లాభం వస్తుంది నెలకి? నెలకు వచ్చేసి మంచిగా ఉంటే పాలు మంచిగా ఇస్తే నెలకు వచ్చేసి ఒక 80,000 వరకు వస్తుంది. 80,000 వరకు నెలకు వస్తుంది. 80,000. షెడ్కి ఎంత పెట్టారన్న? మా షెడ్కి వచ్చేసి మేమే ఇప్పుడు ఇంత మేమే కట్టుకున్నామన్నా. ఈ రేకులు, ఇటుకలకు అవిటికే కొద్దిగా ఖర్చు అయింది. ఓకే, ఎంత ఖర్చు పెట్టారు మొత్తానికి మీరు? అయ్యిందన్న ఒక 80,000 వరకు అయింది. 80,000 వరకు అయింది షెడ్. సొంత పొలమేనా ఇది? సొంత పొలమే. సొంత పొలంలో మీరు షెడ్ వేసుకున్నారు. బోర్ ఏంటి తవ్వించారా? బోర్ అక్కడ ఉంటుందన్న. బోర్ అక్కడ ఉంటుంది. పైప్ లైన్ ఉంటుంది. హౌస్ లో నీళ్ళు వస్తాయి. డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు వాటర్ కి కొరత ఉండకూడదు కదా? ఉండకూడదన్న. వాటర్ లేకపోతే డైరీ ఫామ్ రన్ చేయలేము. కంపల్సరీ గడ్డికి కావాలి, నీళ్ళు దూళ్ళకి కావాలి, దానాలకు వాడాలి, కంపల్సరీ కావాలి. వాటర్ లేని డైరీ ఫామ్ మాత్రం రన్. డైరీ ఫామ్ కి నిత్యం గడ్డి ఉండాలంటే మీరు ఎలాగ మరి? మేము అది మక్క క్రాస్ అనేది పెట్టుకున్నాం అన్నది. మక్క క్రాస్ అనేది పెట్టుకున్నారు. ఇదా? ఇది. ఎలా మరి మీరు ఎన్ని నెలలకు ఒకసారి కోస్తారు? మేము కోసేది వచ్చేసి ఒక కోత వచ్చేసి మాకు ఒక మడిలా ఒక 20 డేస్ వస్తుంది అన్న. 20 డేస్ వస్తుంది. ఒక 3 మళ్ళు ఉన్నాయంటే మాకు 60 డేస్ వస్తుంది. 60 డేస్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి కోసుకున్నాక మళ్ళీ పెరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 మంత్. 1 మంత్ లో వస్తుంది. డైలీ కోస్తారా లేకపోతే ఎప్పుడప్పుడే కోసేస్తారు? ఎప్పటిదప్పుడే కోసేసి. ఇది ఎన్ని రోజులు అయింది కోసి? ఇది కోసేసి ఒక 10 డేస్ అయింది అనేది. ఇది 10 డేస్ అయింది కోసి. 10 డేస్ అయింది. మళ్ళీ వచ్చింది. ఏమైనా వేస్తారా మెడిసిన్? అదే వేస్తాం. యూరియా చల్లుతాం. యూరియా చల్లుతాం. యూరియా ఇంకోటి వీటిది పేడ తీసుకొచ్చి అది కూడా వేసేస్తాం. ఇప్పుడు ఇది అది మీదనా? అది ఇప్పుడు కోయడానికి. అది కోయడానికి ఎన్ని నెలలు అయిందన్న అంత పెరగడానికి? అది ఒక నెల 15 రోజులు అయిందన్న. వర్షాలు పడడం వల్ల బాగా తినే. ఓకే, వర్షం పడడం వల్ల బాగా పెరిగింది. ఆవులు మీవేనా? అవే మేస్తున్నాయి. ఏ రకాలు వేస్తున్నారు అన్న గడ్డి? ఏ గడ్డి వేస్తున్నారు మీరు? మక్క క్రాస్. ఇది మక్క క్రాస్ మొత్తం అదే. బెస్ట్ ఏదన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండేది ఏ గడ్డి? ఇదే మక్క క్రాస్. మక్క క్రాస్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ. ఒక్కటే గడ్డే మళ్ళీ ఇంకేమైనా వేస్తారా? ఒకటే. ఇంకోటి వరిగడ్డి వేస్తాం. వరిగడ్డి వేస్తారా? వరిగడ్డి కొనుక్కుంటారా? మా దగ్గర ఇక్కడ వేస్తాం. మేము అక్కడ పొలంలో వేసుకుంటాం కదా, అదే దాన్నే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాం. ఇది మక్క క్రాస్. ఎంతో కట్ చేస్తారండి? ఎంత లోతు కట్ చేస్తారు? ఇది ఒక 15 ఫీట్స్ వరకు వస్తుంది అనేది. 15 ఫీట్స్ వరకు వస్తుంది. కట్ చేయడం ఎంత కోసుకో? కట్ చేయడం నేల మొత్తం కట్ చేస్తారు. నేల మొత్తం కట్ చేస్తారు. మళ్ళీ అది చిగురు పక్కన చిగురు ఇట్లా వచ్చేస్తాయి అనమాట. నాటుకునేటప్పుడు ఎలా నాటుతారు? ఇది అవి కట్టేనే ఇట్లా నరికేస్తామన్నా. ఈడికి నరికి ఇట్లా ఒక గెనుపులు ఉంటాయి కదా. అవును. ఒక గెనుపు లోపలికి ఒకటి పైకి ఉంటే దానికి ఎగురు వచ్చేస్తుంది. ఎగురు వస్తుంది. మీరు నాటేటప్పుడు మీరు ఎక్కడ నుండి తెచ్చుకున్నారా లేకపోతే? తెచ్చుకున్నామన్నా. ఎక్కడ నుండి తెచ్చారు మీరు? మా పక్క పొలం ఉంటే వాళ్ళ దగ్గరికి తెచ్చుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు. నాటేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకోవాలా? ఎరువు వేసుకోవాలన్నా. మంచిగా దుక్కు దున్నాలి, ఎరువు వేసుకోవాలి. మంచిగా దుక్కి దున్నుకొని మంచిగా ఎరువు వేసుకోవాలి. ఎరువు వేసుకొని మందు వేసి మంచిగా పెడితే బాగా వస్తుంది. ఇవి మేపేటప్పుడు ఇది కట్ చేసి వేయాలా లేకపోతే ఇలా వేసినా తినేస్తాయా? అలా వేసినా తినేస్తాయి, కానీ అలా వేస్తే ఆకు వరకే తినేస్తాయి. కాండం ఆకులో ప్రోటీన్ ఉంటది, ఈ కాండంలో ఉంటది. ఈ కాండంలోనే ఉంటది అన్న. ఈ కాండంలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందుకే కుట్టు మిషన్ వేస్తే అది సన్నగా కట్ చేసి మొత్తం తినేస్తే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. లేదంటే ఖాళీ ఇట్లా ఆకాకు తినేస్తే ఇదంతా ఇట్లా పెట్టేస్తాయి. ఆవులు అనేది బలంగా ఉండవు. ఒకసారి కట్ చేయండి, ఒకసారి మిషన్లో వేద్దాం చూద్దాం. చూడండి అన్న అయితే గడ్డికి వస్తుండు. ఒకసారి మిషన్లో వేద్దాం, టెస్ట్ చేద్దాం మిషన్లో ఎంత వస్తుందో. ఇది వచ్చేసి స్టార్టర్. అది స్టార్టర్. ఇది మిషన్ కి ఆన్ చేయనికే. సేమ్ మన బోర్ స్టార్టర్ ఇది. ఓకే, స్టార్ట్ అయింది.
ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలన్నా. ఆహా. ఇట్లా సన్నగా కట్ చేస్తే ఇష్టంగా తింటాయి అనమాట ఇవి. అట్లా కొద్దిగా వేసుకోవాలి, ఖరాబ్ చేయకుండా. ఓకే. ఎప్పుడప్పుడు ఎప్పటిదప్పుడే వేసుకోవాలి. ఎప్పుడప్పుడు వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట, ఖరాబ్ చేయకుండా.